అయ్యో, ముఖ్యమైన విషయం మర్చిపోయానే. మళ్ళీ కాల్ చేద్దాం. హలో. అబ్బా కసురుకోకే, గ్రహణం కదా, అన్ని విషయాలు చెప్పాలి కదా. తల్లిని కదే, సూది వస్తువులేమి ముట్టుకోకే. ఊపిరి కూడా ఆలోచించి పీల్చు, ఎక్కువగా పీల్చుకోకు. కదలికలకి బేబీకి అవయవలోపాలు వస్తాయి. అబ్బా కసరకే బాబు. సరే సరే ఉంటాను, జాగ్రత్త. ఏమి చెప్పినా కోపమే. అసలు ఇవేవి నమ్మొద్దు. గ్రహణం రోజు బయటికి వెళ్ళకూడదు, గ్రహణం రోజు అది చేయకూడదు, ఇది చేయకూడదు. ఏం గ్రహణం రోజు నొప్పులు వస్తే ఏం చేస్తాం? గైనకాలజిస్ట్ దగ్గర పరిగెట్టము. గ్రహణం రోజు కదిలితే కంజెనిటల్ అనామలీస్ అంటే అవయవ లోపాలు రావు. అవి జెనెటిక్ అబ్నార్మాలిటీస్, సమ్ జెనెటిక్ రీజన్స్ ఉంటే మాత్రమే వస్తుంది. కాబట్టి ఇవి చెప్పినవి ఏవి కూడా మీరు పాటించాల్సిన పని లేదు. చక్కగా ఫ్రీగా ఉండండి, టెన్షన్ ఏమీ పెట్టుకోకండి, గాబరా పడకండి. అయ్యో గ్రహణం ఉంది, ఏమైనా అవుతుందేమో, గ్రహణం ఉంది అది ఏమైనా అవుతుంది. ఏమీ అవ్వదు. దేనికి కూడా 0.1% కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమీ లేదు. చక్కగా ఫ్రీగా, టెన్షన్ ఫ్రీగా ఉండండి. అందుకనే జస్ట్ గ్రహణం ముందే మీకు వీడియో చేసి అందిస్తున్నాను. హోప్ దిస్ హెల్ప్స్ అండ్ హ్యాపీ గ్రహణం. బీ సేఫ్, స్టే హెల్దీ.